హాయ్ హలో ఇది సావండి. ఇక్కడ గుజరాత్లో దొరుకుతుంది అంటే గుజరాత్లోనే కదా, నార్త్ సైడ్ అంతా దొరుకుద్ది. అంటే ఇది ఉపవాసంలో ఎక్కువ తింటారు. దీన్ని శుభ్రం చేసుకుని కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. వేయించిన పల్లీలు వేయించుకుని అలాగా అందులోనూ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుని బాగా మగ్గిన వాళ్ళు మగ్గిన తర్వాత టమాటో కూడా వేసుకొని కొంచెం ఇది ఉపవాసంలో తిని ఉప్పు అండి. ఇది నల్లుప్పు తెల్లుప్పు అంటారు. ఇట్లా ఉపవాసంలో తింటారు. ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం కాల్మిర్చి పౌడర్ ఇవన్నీ వేసుకుని అలాగే కడిగి పెట్టుకున్న ఈ సావు కూడా వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అయితే పోయాలి. దీనికి వాటర్ ఎక్కువ పడుతుంది. మనం కార్తీక మాసంలో శివుని ఎంతలాగా మొక్కుతామో అలానే ఇక్కడ శ్రావణ మాసంలో శివుని ఎక్కువ పూజిస్తారండి. మనమైతే శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజలు అంటాము, కానీ ఇక్కడ శివుని ఎక్కువగా పూజిస్తారు. మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, మనం అన్ని పూజలు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యిందో. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.